ప్రజలందరినీ నయవంచన చేస్తున్న నరకాసురుడు జగన్మోహన్ రెడ్డి. పేద బడుగు బలహీన వర్గాల్ని కలలు కనబడుతున్నాడు. తానేమో స్కీములు వేసుకుంటాడంట. డ్రీమ్స్ పేదలవి, స్కీమ్స్ జగన్వి అంటున్నాడు. అంటే పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండాలి, వాళ్ళ కళలన్నీ భూస్థితం అయిపోవాలి. గాని తాను మటుకు ఇసుక అక్రమ రవాణా చేసుకుంటాడు, మద్యం మీద డబ్బులు చేసుకుంటాడు, ప్రతి దాని మీద రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడు. మనమందరం ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధికి నోచుకోలేక ఈ 5 ఏళ్లలో ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ఆలోచించండి. మీ అందరి కోసం, మీ బాగు కోసం, మీ శ్రేయస్సు కోసం ఏర్పడిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని మీరందరూ ఆదరించాలి, అవకాశం ఇవ్వాలి. తల్లి, పేద తల్లి కళ ఏంటి? తన బిడ్డని గట్టిగా చదివించుకోవాలని, తన బిడ్డ ఆర్థికంగా బాగుపడాలని, తన బిడ్డకి ఉద్యోగం రావాలని. ఈ 3 కళలని కాలరాసిన కర్కోటకుడెవడు? జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే అమ్మ ఒడి ప్రతి బిడ్డకి ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000, 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా 5 ఏళ్లలో మన రాష్ట్రంలో భర్తీ చేస్తాం. లేకపోతే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం. మన నియోజకవర్గంలో ఖచ్చితంగా యువతందరికీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే పరీక్షలన్నిటిలో ఉత్తీర్ణులయ్యేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ఏకైక పని చెరువు పని. మహిళలైనా, యువతైనా, వృద్ధులైనా ఎవరైనా ఎండలో చెమటోడ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న చెరువు పని మాత్రమే చేస్తున్నారన్నా. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో మహిళల్ని, యువతని ఆదుకుంటూ కనీసం 300 నుంచి 400 పరిశ్రమలు తీసుకొచ్చి 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు, రకరకాల ఆర్థిక సంపద సృష్టించే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కలిసి భాగస్వాములై ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం. ఇంకొక ముఖ్య విషయం, ఈసారి వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలో వస్తున్నది. నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా మనం విజయకేతనం ఎగరేస్తున్నాం. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఖచ్చితంగా గెలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే, 2005లో మొదలై ఈ రోజు కూడా మా దాహార్తిని తీర్చకుండా, మాకు మంచినీరు, సాగునీరు లేకుండా ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయిన తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టుని మీ హయాంలో పూర్తి చేయడానికి అవకాశం ఇస్తారని వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే గత 5 ఏళ్లలో ఒక్క సాగునీరు కాలువ లేదు, ఒక ప్రాజెక్టు లేదు. మంచినీళ్ల కోసం నియోజకవర్గంలో ప్రతి గ్రామం అల్లాడుతున్నది. నీళ్లు సరిగా లేక కెమికల్ ఫార్మా కంపెనీస్ వల్ల ఉన్న నీరు కూడా కలుషితం అయిపోయి మనందరం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాం. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. చాలా మంది మహిళలకి గర్భం కూడా రావట్లేదు. కాబట్టి నేను మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే, రక్షిత మంచినీరు మన మేనిఫెస్టోలో ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో ఖచ్చితంగా దాన్ని అమలు చేసుకుందాం. సమయం తక్కువగా ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి మనకి.
ఖచ్చితంగా అవన్నీ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంలో తీసుకెళ్ళడానికి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. అలాగే మన ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఎప్పుడు విందామా